పూరా లోకల్. ఇప్పుడు మేము బేగం బజార్కి వెళ్ళి గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది. అక్కడ చాలా మంది తెలంగాణ ప్రజలు వచ్చారు, ముఖ్యంగా మహిళలు ఎక్కువ వస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లను మగపిల్లలో పెళ్లి ఉన్నప్పుడు పెళ్లి సామాన్కి వస్తున్నారు, ఇప్పుడు పండుగలు ఉంటే పూజా సామాన్కి వస్తున్నారు. ఇక అట్లనే మిగతా అవి ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్ని కొనుక్కోవడానికి వస్తున్నారు. మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, మరి కొంతమంది మిమ్మల్ని ఇక్కడ ఉండొద్దు అని చెప్తున్నారు కదా అని అడిగినాం మేము. అంటే మా ఇష్టం అండి, మేము ఇప్పుడు కొనుక్కోవట్లేదు, మేము ఇవి ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? సహజంగా తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజలు పేదవాళ్ళు, వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఉన్నా వేరే కార్యక్రమం ఉన్నా తక్కువకు వస్తుందనే భావనలో ఉంటారు తప్ప ఇప్పటికిప్పుడు తక్కువ తీసుకొని ఈ కార్యక్రమం నుంచి బయటపడాలనుకుంటారు. కానీ అప్పటికప్పుడు నాణ్యమైనది కావాలి, డబ్బులు ఎక్కువ పోయినా ఆలోచించాడు వినియోగదారుడు. కాబట్టి మనం వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు. మనం తెలంగాణ ఉద్యమం 20 సంవత్సరాలు చేసింది దగ్గర, సో టైం పడుతుంది. ఇప్పుడు మరి టైం పడుతుంది అంటారు. మీరు సడన్ గా మార్వాడి గో బ్యాక్ అంటే సడన్ గా ఇప్పుడు మీరు అన్న దానికి వాళ్ళు వెళ్ళిపోతే మరి ఎవరి దగ్గర కొనుక్కుంటారు? ఇప్పుడు కొనుక్కునే అంటే వాళ్ళు రాకముందు మనకు షాపులు అవి ఆల్రెడీ తెలంగాణలో వాళ్ళు రాకముందు అంటే వాళ్ళు దాదాపు 120 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నామని చెప్తున్నారు. 120 ఉన్న వాళ్ళతో ఏం సంబంధం లేదు, ఏం పంచాయతీ లేదు. కొత్తగా గ్రామీణ ప్రాంతాలలో ఈ బంగారం షాపులు పెట్టడం, తర్వాత ఈ కిరాణా దుకాణం పెట్టడం, ఎలక్ట్రికల్ వైర్లు పెట్టడం, ఫోన్లు పెట్టడం, వాటికి సమస్య. ఆల్రెడీ ఆ గ్రామీణ ప్రాంతంలో అదే షాప్ పెట్టి బతుకుతున్న తెలంగాణ ప్రాంత వ్యక్తి ఉన్నాడు. ఇతను వస్తే అతను లేచిపోతాడు. ఇక అతను వస్తే ఇప్పుడు కొత్తగా మారోడి అతను వస్తే మన పాతగా ఉన్న అతను లేచిపోతాడు. ఉండడు. గ్రామీణ ప్రాంతాలు అంటున్నారు, మండలాలు అంటున్నారు, జిల్లాలు అంటున్నారు. మరి ఆ ప్రాంతంలో వాళ్ళకు షటర్ ఏదైతే వాళ్ళు షాప్ పెట్టుకోవడానికి ఆ ల్యాండ్ తెలంగాణ అతంది, ఆ షటర్ కూడా తెలంగాణ అతంది. వాళ్ళు కిరాయి ఇస్తున్నారు కదా మార్వాడి వాళ్ళకి. మరి మీరు మార్వాడి వాళ్ళని బెదిరిస్తున్నారు ఏంది? అయితే ఇక్కడ ఏంటంటే మేము మన ఆ షటర్ ఇచ్చిన వ్యక్తులకు కూడా చెప్తున్నాం. ఆయన ఏం చేస్తాడంటే ఇప్పుడు అక్కడ 4,000 కిరాయి ఉంటుంది, ఇమిడియట్ 10,000 ఇచ్చేస్తారు కిరాయి. ఎవరు ఇస్తారు? మనోడు ఆయన మనోడికి అడ్వాన్స్ ఇస్తాడు. రేటు కూడా 4,000 ఉంటే 10,000 చేస్తాడు. రేపు పొద్దున అక్కడే షాపులు పెట్టిన తెలంగాణ వ్యాపారస్తులకు నష్టం, వాళ్ళు తీసుకొచ్చే వస్తువులు నాణ్యమైనవి కావు. తెలంగాణ వాళ్ళే వాళ్ళకి రెంట్లకు ఇస్తున్నారు కదా, ఎంకరేజ్ చేస్తున్నారు. మనోళ్ళకి అంత చైతన్యం లేదు కదా, ఆ మార్వాడోళ్ళకి ఇయ్యద్దు అనే చైతన్యం లేదు కదా. నాకు ఎంతకు నాకు కిరాయి పెరుగుతుందని చూస్తాడు తప్ప వాళ్ళ వల్ల వచ్చే నష్టాన్ని మీరు గమనించట్లే. మొన్న పొద్దున ఇక్కడ పక్కనే ఇటు భువనగిరి సైడ్ ఎక్కడో రోజు పాలు పోసే వ్యాపారస్తులని వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు. ఇంటి వాళ్ళని ఇద్దరు చంపారు ఈ వారంలోనే. బీఆర్ వాళ్ళు, యూపీ వాళ్ళు, కుకట్పల్లిడ, మన మౌలాలిడ, ఇద్దరు ఇంట్లో కిరాయి దిగిన వాళ్ళు ఒకరు, తర్వాత ఇంట్లో వంట మనిషిని చేరిన వాళ్ళు కుకట్పల్లిడ ఇక్కడ ఇద్దరు మహిళలను చంపి డబ్బులతో ఉడాయించారు. భువనగిరిలో 4 కోట్ల రూపాయలు బంగారం జమైనాక బంగారం షాపాన్ని వెళ్ళిపోయాడు. అదే విధంగా మనకు ఫిలిం నగర్ లో 20 కోట్ల రూపాయలు జమైనాక మాలిక్ చౌదరి అనే రాజస్థాన్ గుజరాత్ వ్యాపారి ఆ బంగారం మొత్తం తీసుకొని 20 కోట్ల రూపాయల బంగారం తీసుకొని తెలంగాణ రాష్ట్రం నుంచి ఉడాయించాడు. నేనేమంటున్నానంటే దొంగతనాలు, క్రైమ్, దానికి దీనికి ఉద్యమానికి సంబంధం అంటే అది స్పాట్ గా వచ్చి వస్తువులు ఎత్తుకుపోతే దొంగతనం, అక్కడనే ఉంటే అది ఆర్గనైజ్డ్ దొంగతనం. అది అట్లా అంటే మీరు చెప్పింది ఇవరి దాకా కొంతమంది ఇట్లా చంపిరు అట్లా అని చెప్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ జరిగినాయి. మిగతా విషయాలు మొత్తం కూడా చాలా రోజుల పాటు ఇక్కడ తీసివేసి ప్రజలను నమ్మించి వాళ్ళని వ్యాపారంలో దించి ముగ్గులో దింపి అందరు డబ్బులు కలెక్ట్ చేసుకుని పోతారు వాళ్ళు.